హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం వచ్చేసి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానము జయదర్శిని దగ్గరికి అయితే వచ్చామండి. ఇది మనకు రావులకోల్లో ఉంటుంది. రావులకోలు ఎగ్జాక్ట్గా మనకు మెడ్చల్ ఏరియాలో ఉంటుందండి. ఇంతకుముందు మన ఛానల్లో వచ్చేసి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం గురించి అయితే మన వీడియో అయితే చేయడం జరిగిందండి. మన ఛానల్లో కూడా లింక్ అయితే ఉంది. ఇప్పుడైతే మనం వచ్చేసి ఇక్కడ మనకు ప్రతి శనివారం అన్నప్రసాదం అయితే అవుతుంది. సో అన్నప్రసాదం గురించి అయితే మనం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడైతే ప్రతి శనివారం వచ్చేసి 150 నుంచి 200 మంది భక్తులు అయితే ఈ అన్నప్రసాదంలో పాల్గొంటారండి. ఈ టెంపుల్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ మరియు లొకేషన్ పిన్ వచ్చేసి నేను వీడియో డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు డైరెక్ట్గా లొకేషన్ పిన్ యూజ్ చేసుకొని మీ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు చూసేది మొత్తం వెంచర్ అండి. ఇదంతా జయదర్శినికి సంబంధించిన వెంచర్. ఈ వెంచర్లోనే మనకు టెంపుల్ ఉంటుంది. ఇక్కడ మనకు మనం మూవీ సంబంధించిన షూటింగ్ కూడా ఇక్కడే జరిగిందండి. ఇక్కడ మనము టెంపుల్ టైమింగ్స్ కింద చూసుకుంటే కన్నా మనకు మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు అయితే టెంపుల్ ఓపెన్ ఉంటుందండి. దాని తర్వాత మనకు వచ్చేసి క్లోజ్ చేస్తారు. తర్వాత మళ్ళీ సాయంత్రం 5 నుంచి 8 వరకు అయితే టెంపుల్ అయితే ఓపెన్ ఉంటుంది. మనకు వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే ఈ టైంలో అయితే ఉంటుందండి. సో ఎవరైనా సరే ఈ టెంపుల్లో దర్శనం చేసుకోవాలంటే కన్నా మీరు టైం అయితే చూసుకోండి. మన సాటర్డే అయితే మనకి ఎక్స్టెన్షన్ ఏం లేదండి. సేమ్ 12 వరకు మాత్రం టెంపుల్ ఓపెన్ ఉంటుంది. 12 తర్వాత ఇక్కడ మనకు అన్నప్రసాదం అయితే స్టార్ట్ అవుతుందండి. 12:30 నుంచి 1:32 వరకు అయితే అన్నప్రసాదం అయితే ఉంటుంది. ఇక్కడ ఎవరైనా సరే దాతలు అన్నప్రసాదానికి సంబంధించిన విరాళాలు ఇవ్వాలనుకుంటే మనం డైరెక్ట్గా ఇక్కడైతే ఈ టెంపుల్ అయితే ఇవ్వచ్చండి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ కింద చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి. ఇప్పుడు మీరు చూసేది వెంకటేశ్వర స్వామి పాదాలండి. ఇక్కడ మనం కొబ్బరికాయలు కొట్టుకొని డైరెక్ట్గా దేవుడి దర్శనానికి అయితే వెళ్తాము. మేము వెళ్ళినప్పుడు 12:30 అయిందండి. అందుకని టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. వీళ్ళ టైమింగ్స్ వచ్చేసి 12 వరకు ఉంటుంది కదా. సో 12 తర్వాత క్లోజ్ చేశారు. మేము వెళ్ళినప్పుడు అన్నప్రసాదం అయితే స్టార్ట్ అయిందండి. ఇప్పుడైతే మనం అన్నప్రసాదం దగ్గరికి అయితే వెళ్దాము. ఇక్కడైతే ప్రతి శనివారం ఎవరైతే మనకు అన్నప్రసాదానికి డొనేషన్ ఇస్తారో వాళ్ళ పేరు కూడా ఇక్కడైతే బోర్డు మీద రాస్తారండి. ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళ దాతల పేర్లు ఇక్కడ ఉంటాయి. సో ఆ రోజు వచ్చేసి ఈ దాతలు వచ్చేసి అన్నప్రసాదం అనేది వాళ్ళు మనకు ఇస్తున్నారని. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇదంతా బోర్డు అండి. ఇక్కడ మనకు సంబంధించిన వాళ్ళ పేర్లు ఇక్కడైతే రాస్తారు. ఈ దాతల పేర్ల మీదుగా వెంకటేశ్వర స్వామికి వచ్చేసి అర్చన కూడా చేస్తారండి. ఈ అన్నప్రసాద కార్యక్రమంలో వచ్చేసి 150 మంది పైన భక్తులు వచ్చేసి పాల్గొనడం అయితే జరిగిందండి. ఈ అన్నప్రసాదంలో వచ్చేసి రైసు, పప్పు, చట్నీ, అలాగే ఒక కర్రీ ప్రొవైడ్ చేస్తారండి. అలాగే మనకు ఫైనల్గా కర్డ్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.